హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఇడ్లీ పిండి కొంచెం ఉంటే ఒక దోశ వేసాను. ఇది ఆదివారం లాగండి. ఆదివారం అయితే పూరీ చేయమని అడిగారు పిల్లలు, అందుకోసం అని చెప్పి వాళ్ళకి పూరీ చేస్తున్నాను. పిండి కొంచెమే ఉంది కదా అని ఒక కట్ అయ్యింది, అది పూరీ పిల్లలకైతే పూరీ చేసాయి. ఇక్కడైతే కర్రీస్ కోసం ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, అల్లం ఇవన్నీ తరిగి పెట్టుకున్నా. ముందైతే కర్రీస్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి కర్రీస్ అయితే వండుతున్నాను. మొన్న కొంచెమే వండాను కదా, మటన్ కొంచెం ఉంది. మటన్ మా హస్బెండ్కి, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా, ఆయన చికెన్ తినట్లేదు. అందుకని చెప్పి మటన్ ఆయనకి, చికెన్ మాకు అని 2 కర్రీస్ ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవి అయితే విజిల్ పెట్టిన తర్వాత పైకి వచ్చాము. మొక్కలకి అయితే కొంచెం మట్టి తక్కువ అయిందని చెప్పి ఇప్పుడు అన్నీ పూత మీద ఉన్నాయండి. టమాటాలు, వంకాయ మొక్కలు అన్నీ, ఇవన్నీ మట్టి పోస్తున్నాం. మట్టి పోసి పైన పొద్దున్నే నీళ్ళు పోద్దామని చెప్పి పైకి వచ్చాము. ఇంకా డబ్బులు అవి తీసుకోవాలండి, తీసుకుంటాను. ఇంకా విత్తనాలు అవి, తోటకూర మా విత్తనాలు అవన్నీ తీసేసాను. మొక్కలు అవి అయిగో విత్తనాలు చూసారా, ఎండబెట్టి జాగ్రత్త చేస్తే డబ్బాలు తీసుకున్నాక అందులో వేయాలి. ఇక్కడైతే మట్టి పోసి నీళ్ళు పోసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేయాలి. అప్పటికే 10:30 అలా అయ్యింది. తర్వాత కర్రీస్ కిందకు వచ్చేసరికి కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. తర్వాత అన్నం వండేసరికి 12 అయ్యిందండి. 12కి ఇప్పుడు అందరం భోజనం చేద్దాం అని చెప్పి అన్నీ సర్దుతున్నాను టేబుల్ మీద. అన్నీ ఒకరికి మటను అన్నీ వేడిగా ఉన్నాయి, ఇప్పుడే తినేద్దామని చెప్పి సర్దుతున్నాను. అయినా టైం కూడా 12 అయిపోయిందండి. సండే అంటాం కానీ సండే రోజే పని ఎక్కువ ఉంటుందండి. ఈ ఆదివారం మాత్రం అస్సలు ఖాళీ లేదు. పొద్దున్నే బట్టలు ఉతికేసాను, అందుకే లేస్తుంతోనే 6:30 లేస్తుంతోనే ముందు బట్టలు అయితే వాష్ చేసేసి ఆరేసిన తర్వాత టిఫిన్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు ఇక్కడైతే 12కి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ పప్పు అది నానబెట్టాను. ఇంకా పిల్లల యూనిఫామ్ ఉన్నాయి కదా, అవి ఐరన్ చేయాలి. సండే రోజు అయితే మొత్తం 4 జతలు ఉంటాయి కదా, ఇస్త్రీ చేయవచ్చు అని చెప్పి అవి మొత్తం చేయాలి. తర్వాత మళ్ళీ పప్పు రుబ్బాలి, మళ్ళీ వంట చేయాలి. వెళ్ళి ట్యూషన్ ఉంది, సండే రోజైనా ట్యూషన్కి వెళ్ళాలి. వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కి పంపిన తర్వాత మళ్ళీ వంట చేయాలి. అస్సలు ఖాళీ లేదు. ఒక్క 1 అవర్ మధ్యాహ్నం ఖాళీ దొరికింది. కర్రీస్ అయితే బాగానే వచ్చినాయి, అన్నీ కుదిరినాయి. ఎందుకంటే టమాటా వేసాను, 2 చికెన్లోనూ వేసాను, మటన్లో కూడా వేసాను. టమాటా వేయడం వల్ల అంత ఘాటు అయితే అనిపించలేదు, బాగా కుదిరినాయి కర్రీస్ అయితే మాత్రం. తర్వాత పిల్లలైతే మా ఇంటి దగ్గర పక్కనే అండి, ఇక్కడైతే క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈరోజు కదండి, మళ్ళీ రోజు ఖాళీ అంటూ ఉండదు వాళ్ళకేను. స్కూల్ నుంచి రావడం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం, అసలు ఆడుకోవడానికి కుదరదు. పిల్లల బట్టలు అయితే ఐరన్ చేశాను, అవన్నీ సర్దుతున్నాను. సాటర్డే వేసుకెళ్ళారు కదా, అయ్యో జత నా 2 చీరలు ఉంటే మొత్తం ఐరన్ చేసి ఎవరి వాళ్ళకి తీసి సర్దేస్తున్నాను. ఇంకా పొద్దున్న ఉతికిన బట్టలు ఉన్నాయి, అవి కూడా నైట్ డ్రెస్సులు అవి కూడా సర్దేస్తున్నాను. అరవాలో బట్టలు అయితే సర్దిన తర్వాత పిల్లలకైతే నీళ్ళు పెట్టాలండి. నీళ్ళు పెట్టిన తర్వాత స్నానం చేసి వాళ్ళైతే ట్యూషన్కి వెళ్తారు. ఈరోజు స్నాక్స్ అయితే ఏమి చేయలేదండి, నేను పప్పు రుబ్బడం నానబెట్టాను కదా, దాంతోనే సరిపోయింది. స్నాక్స్ అయితే ఏమీ రెడీ చేయలేదు. కొంచెం అన్నం తినిపించేసి మళ్ళీ వాళ్ళిద్దరికి ట్యూషన్కి పంపించేశాను. బట్టలు అయితే మొత్తం సర్దేశాను ఇక్కడ వరకు. తర్వాత ఇంకా అంట్లు అనేవి ఉన్నవి, పప్పు రుబ్బినవి వచ్చినవి, పొద్దున కర్రీస్ ఉన్నవి, అవన్నీ ఇవి అంట్లు సర్ది
క్యారేజీ బ్యాగ్స్ పిల్లలవి. అవి కూడా పొద్దున్నే వాష్ చేశాను. అవి తీసిన తర్వాత పిల్లలకి నీళ్లు పెట్టేసి వాళ్ళైతే ట్యూషన్కి వెళ్తారు. ఇదేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.